ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్రహ్మం సార్ జీకే క్లాసెస్ మా. అదేవిధంగా మన ఛానల్ కొత్తగా చూస్తే లైక్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు మా సబ్స్క్రైబ్ చేయండి. ఉన్న బెల్ ఐకాన్ ఉంటుంది మా కింద, ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి మా. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఈ రోజు కరెంట్ అఫైర్స్ లో భాగంగా ఇంపార్టెంట్ అంటే ఇటీవలమ్మ మనకు 2024 2025కు మన బీసీసీ యొక్క ఆదాయం ఎంత అంటే ఒక 1 ఇయర్ మా 2024-25కు బీసీసీ యొక్క ఆదాయం వచ్చేసి ఎన్ని కోట్లు అంటే 9,741 కోట్లు ఆదాయం వచ్చిందమ్మా ఈసారి బీసీసీకి. ఎందుకంటే ఈ యొక్క బీసీసీకి ఎందుకు ఇంత ఆదాయం వచ్చిందంటే మెయిన్ వచ్చేసి మా ఐపీఎల్ మ్యాచ్. ఈ యొక్క ఐపీఎల్ మ్యాచ్ 18వ సీజన్ లో ఐపీఎల్ మ్యాచ్ లో దాదాపు 5,000 కోట్ల పైన ఒక ఐపీఎల్ మ్యాచ్ లోనే ఎక్కువ ఆదాయం రానమాట. అదేవిధంగా నెక్స్ట్ ఐపీఎల్ మ్యాచ్ లో ఈసారి మా ఎక్కువ ఆదాయం వచ్చి 5,000 కోట్లు ఈ యొక్క బీసీసీకి రావడం అనమాట. అదేవిధంగా ఈ యొక్క బీసీసీ అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ క్రికెట్ ఆఫ్ ఇండియా. అదేవిధంగా బీసీసీ హెడ్ క్వార్టర్ వచ్చేసి మా ఎక్కడుండి న్యూఢిల్లీ అనమాట, ఇక్కడ న్యూఢిల్లీ. అదేవిధంగా బీసీసీ అధ్యక్షుడు వచ్చేసి మా ఎవరంటే రోజర్ బిన్ని మా బీసీసీ అధ్యక్షుడుగా రోజర్ బిన్ని. అదేవిధంగా బీసీసీ ఉపాధ్యక్షుడు వచ్చేసి మా ఎవరంటే ఉపాధ్యక్షుడు వచ్చేసి జైషా ఉపాధ్యక్షుడు వచ్చేసి రాజు శుక్లా మన గుర్తూరు. ఇక్కడ మెయిన్ వచ్చేసి మా బీసీసీ వైస్ ప్రెసిడెంట్ వచ్చేసి రాజు శుక్లా. అదేవిధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ లో అంటే ఇదే బీసీసీకి ఎన్ని కోట్ల ఆదాయం వచ్చిందంటే 9,740 కోట్లు ఆదాయం వచ్చిందన్నమాట. అదేవిధంగా ఇటీవల వచ్చేసి మా మహారాష్ట్రలోని సాంఘీ జిల్లాకు ఏం పేరు మార్చిందంటే మన సాంఘీ జిల్లాలోని ఇస్లాంపూర్ కు అనే పేరును వచ్చేసి ఏం పేరు మార్చిందంటే ఈశ్వర్పూర్ గా పేరు మార్చమాట. ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ ఏంటంటే మహారాష్ట్రలోని షాంఘీ జిల్లాలోని ఒక గ్రామం ఆ గ్రామం పేరు అంటే ఇస్లాంపురంలోని ఆ గ్రామాన్ని ఏం పేరు మార్చిందంటే ఈశ్వర్పూర్ గా పేరు మార్చింది అనమాట. ఇక్కడ మహారాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ వచ్చేసి దీన్ని ఆమోదించారన్నమాట. అదేవిధంగా ఇక్కడ మహారాష్ట్ర సీఎం వచ్చేసి ఎవరంటే మహారాష్ట్ర సీఎం వచ్చేసి ఎవరంటే దేవేంద్ర ఫడ్నవీస్. ఈయన ఎన్నోవా అంటే ఆ రాష్ట్రానికి 18వ సీఎం గా పనిచేశాడు. ఎప్పుడంటే 2024 డిసెంబర్ వచ్చేసి 5వ తేదీన ఆ రాష్ట్రానికి మహారాష్ట్ర సీఎంగా ఓవరాల్ గా ఎన్నిసార్లు పనిచేస్తే మొత్తం వచ్చేసి 3 సార్లు పనిచేసిమా. ఈయనంటే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం. అదేవిధంగా ఈయన ఏ పార్టీ అంటే బీజేపీ పార్టీ ఇది మహారాష్ట్ర సీఎం వచ్చి దేవేంద్ర ఫడ్నవీస్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇదంటే షాంఘీ జిల్లాలోని ఇస్లాంపురంలోని ఒక గ్రామాన్ని ఏ పేరు మార్చింటే ఈశ్వర్పూర్ గా మార్చారు. ఇప్పుడు మనకు కడప ఉంది, కడప నుంచి ఒకప్పుడు వైఎస్ఆర్ డిస్టిక్ ఉన్నది, మళ్ళీ వచ్చేసి ఇప్పుడు ఏం మార్చారు కడప వైఎస్ఆర్ గా పేరు మార్చనమాట. పేరు మార్చిన అధికారం వచ్చేసి ఇక ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారం ఉంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఒకవేళ నెక్స్ట్ ప్రభుత్వం మారినప్పుడు ఏం పేరు అంటే కడప వైఎస్ఆర్ బదులు వైఎస్ఆర్ కడప అని పేరు మార్చే హక్కు ఉంది. ఎందుకంటే పేరు మార్చిన అధికారం వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఉంది, కేంద్ర ప్రభుత్వం ఉంటుందమ్మా. మళ్ళీ పార్టీ మారితే వాళ్ళ పేరు మార్చే అధికారం ఉంటే రాష్ట్రాలకు ఉంటుంది, అది గుర్తుపెట్టుకో సార్. అదేవిధంగా ఇటీవల ఒక హైకోర్టు వచ్చేసి బాంబే హైకోర్టు వచ్చి ఒక తీర్పు వచ్చింది ఏంటంటే భర్తతో శృంగారానికి నివర్గించిన వేరే వాళ్ళతో మహిళలతో వివాహాల సంబంధాలు పెట్టుకున్నప్పుడు అనుమానించినప్పుడు విడాకులు తీసుకునే అధికారం వచ్చేసి ఎవరికి ఉందంటే ఇక్కడ భార్యకు ఉందని ఇటీవల ఏ హైకోర్టు ఇచ్చిందంటే మహారాష్ట్ర హైకోర్టు తీర్పిచ్చిందన్నమాట. ఇక్కడ మహారాష్ట్ర కోర్టు బాంబే హైకోర్టు తీర్పిచ్చింది. కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్ లో ఏమంటే భర్తతో శృంగారం నిర్వహించినప్పుడు అతనికి ఇష్టం లేనప్పుడు వచ్చేసి వేరే వాళ్ళతో వచ్చి వివాహం విడాకులు తీసుకునే అధికారం వచ్చేసి ఎవరికి ఉందంటే ఇక్కడ ఇటీవల హైకోర్టు చెప్పిందన్నమాట. ఏ హైకోర్టు అంటే ఇదా బాంబే హైకోర్టు తెలుగుమా, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అదేవిధంగా ఛత్తీస్గఢ్ లోని మాజీ సీఎం వచ్చేసి ఇదా భూపేష్ కుమార్ వచ్చేసి ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా అతన్ని అరెస్ట్ చేసినమాట. అతని పేరు వచ్చేసి చైతన్య అరెస్ట్ చేసినమాట. ఎవరమ్మా ఈడీ వాళ్ళు. ఈడీ అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ బోర్డు వాళ్ళు అతను అరెస్ట్ చేశారు. ఎందుకంటే అతను ఛత్తీస్గఢ్ మాజీ సీఎం వచ్చేసి భూపేష్ సీఎం ఉన్నప్పుడు ఎప్పుడంటే 2019 2022 వచ్చేసి సీఎం ఉన్నప్పుడు ఏమైందంటే అక్కడ ఏమైందంటే అతను ఒక సీఎం ఉన్నప్పుడు వాళ్ళ కొడుకు వచ్చేసి మద్యం కుంభకోణం వచ్చి కొన్ని కోట్ల వరకు అతను ఆక్రమించుకున్నమాట, దోచుకున్నాడు. ఆ యొక్క మొత్తం ఎన్ని కోట్లు అంటే 2,100 కోట్లు. 2,100 కోట్లు ఆయన దోచుకున్నమాట.
అందుకు ఇతన్ని వచ్చేసి ఈడీ వాళ్ళు వచ్చేసి ఎంక్వైరీ చేసి ఎమ్మటి అతన్ని అరెస్ట్ చేయడం జరిగిందన్నమాట. అదేవిధంగా ఇండియాలో వచ్చేసి చాలా మంది మధ్య కుంభకోణంలో వచ్చి అరెస్ట్ చేశారన్నమాట. ఇది ప్రముఖ పర్సన్ వచ్చేసి అంటే ఇది అరవింద్ కేజ్రీవాల్ ఉన్న ఢిల్లీ మాజీ సీఎంగా ఢిల్లీ సీఎం పదవిలో ఉండగా అరెస్ట్ అయిన మొట్టమొదటి ఈడీ కేసులు అంటే ఏ కుంభకోణం అంటే మధ్య కుంభకోణంలో ఉన్న నిక్కర కుంభకోణం ఉంటాం నిక్కర కుంభకోణం కూడా అతన్ని అరెస్ట్ చేశారన్నమాట. ఎన్నో చాలా మంది అరెస్ట్ చేశారన్నమాట. ఆదర్శులు కూడా కొంతమందిని అరెస్ట్ చేసి అధికారం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇచ్చారన్నమాట. అది గుర్తుపెట్టుకొని అదే విధంగా ఇక్కడ మెయిన్ వచ్చేసి మనకి ఎగ్జామ్ లో ఏమంటే ఛత్తీస్గఢ్ మాజీ సీఎం భూపేష్ కుమార్ వచ్చేసి వాళ్ళ కుమారుడు వచ్చేసమంటే చైతన్య అతన్ని అరెస్ట్ చేశారన్నమాట. ఎవరంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు వచ్చేసి అరెస్ట్ చేశారు. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ మన కరెంట్ అఫైర్స్ అంటే గుర్తింపు లేని పార్టీ నుంచి ఆదాయం వచ్చేసిమా ఎన్ని కోట్లు వచ్చిందంటే దాదాపు వచ్చేసిమా 2023-24 ప్రకారం వచ్చేసిమా కేంద్ర ఎలక్షన్ కమిషన్ ప్రకారం వచ్చేసి ఒక డేటా ఇచ్చినమా. ఆ డేటా వచ్చేసి అంటే ఏమిచ్చిందంటే గుర్తింపు లేని పార్టీలకు ఆదాయం వచ్చేసిమా 223% వృద్ధి రేటు నమోదైనమాట. ఎవరు చెప్పినంటే ఏడిఆర్ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిందన్నమాట. ఇక్కడ ఏంటంటే గుర్తింపు లేని పార్టీ నుంచి కొన్ని కోట్లు ఆదాయం ఎలక్షన్ కమిషన్ నివేదిక ఇచ్చింది. దీంతో ఎక్కువ ఏ ఒక్క రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం అంటే గుర్తింపు లేని పార్టీ నుంచి డైరెక్ట్ గా అకౌంట్ లో డిపాజిట్ చేశారన్నమాట. ఆ పార్టీకి ఎక్కువ ఏ రాష్ట్ర పార్టీ అంటే ఏ రాష్ట్రం నుంచి అంటే ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, బీహారు, పంజాబ్ రాష్ట్రం నుంచి అదేవిధంగా గుజరాత్ నుంచి ఏంటంటే దాదాపు 1158 కోట్లు వచ్చేసి గుర్తింపు లేని పార్టీ నుంచి రాజకీయ పార్టీ నుంచి అమౌంట్ రావడం. అదేవిధంగా ఇక్కడ ఏ రిపోర్ట్ ఇచ్చిందంటే కేంద్ర ఎలక్షన్ కమిషన్ ఒక సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. ఆ సంస్థ అంటే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ పార్టీ రిఫార్మ్స్ అనే రిపోర్ట్ వాళ్ళు ఇచ్చారన్నమాట. ఇది ఎవరు చెప్పిందంటే కేంద్ర ఎలక్షన్ కమిషన్ రికార్డు లో నమోదు చేసినమాట. ఇక్కడ భారతదేశం యొక్క ఎన్నికల సంఘం వచ్చేసి ఆర్టికల్ 324 నుంచి 329 చెప్తున్నా ఎన్నో భాగం అంటే 15వ భాగం చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ అనేది ఒక రాజ్యాంగబద్ధ సంస్థ. అయితే 324 ఆర్టికల్ వచ్చేసిమా ఎలక్షన్ కమిషన్ చెప్తే అయితే ఎలక్షన్ కమిషన్ ఎస్టాబ్లిష్ అంటే 1950 జనవరి 5. అయితే 2025 జనవరి 5 ఎన్ని సంవత్సరాలు పూర్తి అంటే 75 years. అంటే ఎలక్షన్ కమిషన్ ఏర్పడమా 2025 70 సంవత్సరాలు పూర్తిది. ఈ ఎలక్షన్ కమిషన్ ఆర్టికల్ వచ్చేసి ఏంటంటే 325 ఆర్టికల్ వచ్చి ఏంటంటే భారతదేశం అని కుల మత వర్గ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు కల్పించాలి. అదేవిధంగా 326 ఏంటంటే 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించాలని మెయిన్ యొక్క లక్ష్యమ్మ. అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పిందంటే ఎవరైనా ఒక 17 సంవత్సరాలు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. కానీ ఏజ్ మాత్రం ఎంత ఉందంటే 18 సంవత్సరాలు దాటి ఉండాలమ్మా, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ 326 18 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు ఉండేది. అయితే ఒకప్పుడు 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలకు తగ్గించిన ప్రధానమంత్రి ఏమంటే రాజీవ్ గాంధీ తగ్గించారు. అదే విధంగా ఎన్నో అమెండ్మెంట్ అంటే 61 రాజ్యాంగ సవరణ ఎన్నో రాజ్యాంగమా 61 అంటే 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ ఎన్నో అమెండ్మెంట్ 61 అమెండ్మెంట్ ఏ సంవత్సరం అంటే 1989లో దీన్ని రాజ్యాంగ సవరణ చేశారన్నమాట. అది గుర్తుపెట్టుకో సార్. అయితే ఇది ఎప్పటి నుంచి అమలు వచ్చిందంటే 1989 నుంచి జూలై 1 నుంచి ఇది అమలుకు రావడం అనమాట. దీనికి అమలుకు వచ్చింది. ఈ యొక్క అమలుకు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఎలక్షన్స్ ఏ స్టేట్ ఏంటంటే 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించినప్పుడు మొట్టమొదటి ఎలక్షన్స్ ఏ స్టేట్ అంటే అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ అనమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదే విధంగా ఇక్కడ ఏంటంటే ఇక మన ఇండియాలో ఎలక్షన్ కమిషన్ ఎంతమంది అంటే 1+2 3 మెంబర్స్ ఉంటారు. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషన్ 2 సభ్యులు ఉంటారు అన్నమాట. వీళ్ళందరినీ ఎవరు నియమిస్తారు రాష్ట్రపతి నియమిస్తారు. అయితే భారతదేశానికి ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషన్ వచ్చేసి అంటే వినేష్ ప్రముఖ పర్సన్ వచ్చేసి అంటే జ్ఞానేష్ సింగ్. ఎవరు జ్ఞానేష్ సింగ్ మన ఇండియాకి ఎలక్షన్ కమిషన్ ప్రజెంట్ 26% అంటే జ్ఞానేష్ సింగ్ వచ్చేసి ప్రజెంట్ మన ఇండియాకు చీఫ్ ఎలక్షన్ కమిషన్ పనిచేస్తారు. అదేవిధంగా ఇండియా మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే సుకుమార్ సేన్. ఇది ఫస్ట్ ఇండియాకి వచ్చేసి ఇది సుకుమార్ సేన్ ఇండియా మొట్టమొదటి చీఫ్ ఎలక్షన్ కమిషన్ పనిచేశాడు. అదేవిధంగా మొట్టమొదటి మహిళా చీఫ్ ఎలక్షన్ కమిషన్ గా ఇది టెంపరరీ వచ్చేసి అంటే విఎస్ రమాదేవి ఎన్నుకున్నమాట. అయితే ఇక్కడ మెయిన్ ఎక్కువ సార్లు ఏమంటుంటా ఇండియాకి వచ్చేసి మొట్టమొదటి ముస్లిం యొక్క ఇదంటే చీఫ్ ఎలక్షన్ కమిషన్ అంటే ఇదే కురేసి ద ఫస్ట్ మన ఇండియాకి మొట్టమొదటి ముస్లిం మన ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ అంటే కురేసి గారు. అదేవిధంగా ఇక్కడ అంటే ఇండియాకి అయితే ఇక్కడ గుర్తుపెట్టుకో సార్ భారతదేశానికి మొట్టమొదటిగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ పనిచేసిన మొట్టమొదటి మహిళ వచ్చేసి విఎస్ రమాదేవి. ఇది టెంపరరీగా ఆమె ఏ స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పర్సన్. అది గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎలక్షన్ కమిషన్ మొత్తం 3 ఉంటారు. ఈ 3 వచ్చేసి ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి నియమిస్తారన్నమాట. తొలగించేది కూడా రాష్ట్రపతి. ఇలా 10 కాలం 6 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు అనుకుంటారు.
అయితే ఎలక్షన్ కమిషన్ వచ్చేసి మనకి ఏంటంటే లోక్సభ ఎలక్షన్స్, అదేవిధంగా రాజ్యసభ ఎలక్షన్స్, అదేవిధంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, అదేవిధంగా వచ్చి విధాన పరిషత్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ నిర్వహించే బాధ్యత ఎవరుకుంటే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అదేవిధంగా స్టేట్ లో మాత్రం ఎలక్షన్ కమిషన్ ఓన్లీ వచ్చేసి ఏదంటే మున్సిపాలిటీ, పంచాయతీ ఎలక్షన్స్ మాత్రమే ఇస్తారన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ మెయిన్ రూల్స్ ఏంటంటే వాళ్ళకి ఎవరైనా ఒక వ్యక్తి వచ్చేసి ఒక రూల్స్ ఉంటుంది. అంటే రూల్ ఏదైనా ఎలక్షన్ కమిషన్ అధికారులు ఉంటాయి. రాజకీయ పార్టీల గుర్తింపు కానీ, అదేవిధంగా నామినేషన్ స్వీకారం కానీ, వాళ్ళకి తిరస్కరించే అధికారం కానీ, వాళ్ళు ఎంతంత బడ్జెట్ కేటాయిస్తున్నారో ఎలక్షన్ కమిషన్ కు ఆర్డినరీ రూపంలో తెలియాలి. అయినా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ గురించి మనకు పార్టీలు అడుగుతారన్నమాట. అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ లో మనకు మెయిన్ వచ్చేసి ఏంటంటే ఒక రూల్స్ ఏదంటే ఒక వ్యక్తి అరెస్ట్ అయిన తర్వాత 2 సంవత్సరాలు జైల్లో ఉంటే అతను 6 సంవత్సరాల వరకు ఓట్లో ఎలక్షన్ లో పోటీ చేయకూడదని రూల్స్ పెట్టారన్నమాట. అట్లా మొట్టమొదటిగా 6 సంవత్సరాల వరకు ఎలక్షన్ పోటీ చేయకుండా ఏకైక వ్యక్తి వచ్చేసి ఎవరంటే ప్రముఖ పర్సన్ వచ్చేసి లాలూ ప్రసాద్ యాదవ్ అన్నమాట. ఎవరంటే బీహార్ మాజీ సీఎం, అదేవిధంగా రైల్వే మాజీ శాఖ మంత్రిగా పనిచేశాడు. ఆయన ఏ కుంభకోణంలో జైల్లో అనుకుంటే మెయిన్ దాన కుంభకోణంలో ఆయన జైల్లో ఉన్నమాట. అదేవిధంగా ఇది ప్రముఖ పర్సన్ అంటే లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన బీహార్ మాజీ సీఎంగా పనిచేశారు. రికార్డు అనమాట, అది గుర్తుపెట్టుకోండి సార్. అదేవిధంగా ఇక్కడ అంటే ఒక ఎలక్షన్ కమిషన్ అనేది కొత్తగా వచ్చేసి మనకు నోటో ప్రవేశపెట్టేది. నోటో అంటే ఏంటంటే నన్ ఆఫ్ ది అబో. నోట్ అంటే నన్ ఆఫ్ ది అబో. అయితే ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నోటోను ప్రవేశపెట్టిన మొట్టమొదటి దేశమా ఏంటంటే రష్యా, అమెరికా, బ్రెజిల్ దేశము. అయితే ఇండియా వచ్చేసి నోటో అనే పదాన్ని నోటో అనే పదాన్ని వచ్చేసి ఎలక్షన్ కమిషన్ 2014లో ప్రవేశపెట్టినమా. 2014లో ఏ రాష్ట్రంలో అంటే న్యూఢిల్లీలో ఎలక్షన్లో, అసెంబ్లీ ఎలక్షన్ లో కేంద్ర ప్రాంత రాష్ట్రమైన న్యూఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ప్రవేశపెట్టినమా నోటోను. అదేవిధంగా నోటో అంటే నన్ ఆఫ్ ది అబో. మనకు ఒక ఈవీఎంస్ ఉంటుందమ్మా. ఈవీఎంస్ లో ఈవీఎంస్ లో మనకు రాజకీయ పార్టీల యొక్క గుర్తులు ఉంటాయన్నమాట. ఈ గుర్తులు వచ్చేసి లాస్ట్ ఏమిటంటే నోటో అని ఉంటుంది. ఇది నోటో అంటే మొత్తం ఈవీఎంస్ అంటే ఎలక్ట్రింగ్ ఓటింగ్ మిషన్. మొట్టమొదటిగా ఈవీఎంస్ ఫస్ట్ స్టేట్ ఏ రాష్ట్రం అంటే కేరళ. అంటే ఈవీఎంస్ ఫస్ట్ ఏ రాష్ట్రమా కేరళలో ప్రవేశపెట్టారన్నమాట. అదేవిధంగా మనకు నోటో అనే పదం ఉంటుంది లాస్ట్. ఈ యొక్క నోటో పదాన్ని వచ్చేసి ఏ రాజకీయ నాయకులు మనకు ఎలక్షన్ కమిషన్ ఆమోదించింది. అది ఏ రాష్ట్రంలో ప్రవేశించిందంటే ఇది కర్ణాటక అసెంబ్లీ ఎలక్షన్ లో 2023లో జరిగిన ఎలక్షన్ లో ఫస్ట్ టైం వచ్చేసి కర్ణాటక ప్రభుత్వం వచ్చేసి ఏంటంటే ఎవరైనా ఇంటి నుంచి ఓటు వేయొచ్చు అనే అధికారం వచ్చి 80 సంవత్సరాలు దాటిన వరకు ఓటు వేయచ్చు అని చెప్పింది. అదేవిధంగా 18వ లోక్సభ ఎలక్షన్ లో మన ఇండియాలో వచ్చేసి భారతదేశం 18వ లోక్సభ ఎలక్షన్ లో ప్రచారకర్తగా ఎవరెనికంటే ఇలా సచిన్ ఎన్నికాడు. అదేవిధంగా ఇక్కడ నోటో పదం చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మనకి ఏంటంటే 80 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్క వ్యక్తి ఇంటి నుంచే ఓటు వేయచ్చని తీర్మానించారన్నమాట. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, ఒక లోక్సభలో ఎంత ఖర్చు పెట్టాలంటే 95 lakhs ఖర్చు పెట్టాలి. అసెంబ్లీలో అయితే ఎంత ఖర్చు పెట్టాలంటే 58 లక్షలు ఖర్చు పెట్టాలన్నమాట. ఒక నియోజకవర్గానికి ఒక అసెంబ్లీకి అయితే 58 లక్షలు. అదేవిధంగా లోక్సభకి అయితే ఎంత ఖర్చు పెట్టంటే 95 లక్షలు 95 lakhs ఖర్చు పెట్టాం. అంతకన్నా ఎక్కువ ఉంటే అది కూడా ఏంటంటే ఓన్లీ వచ్చేసి క్యాష్ ఓన్లీ వచ్చేసి మనకు చెక్ రూపంలో మాత్రమే ఉండాలమ్మా. అది కూడా డీడీ రూపంలో మాత్రమే ఉండాలని ఎలక్షన్ కమిషన్ తెలియజేసమాట. అంతకన్నా ఎక్కువ ఎలక్షన్ ఖర్చు పెడితే వాళ్ళకు చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా గుర్తుపెట్టుకోండి సార్, ఒక ఎలక్షన్ కమిషన్ ప్రచారం కూడా ఎన్ని గంటల లోపల ప్రచారాన్ని పూర్తిగా రద్దు చేయాలంటే 48 గంటల లోపల ప్రచారాన్ని పూర్తిగా రద్దు చేయాలని అది ఎలక్షన్ కమిషన్ నిర్ణయించమాట. ఇన్ని మనకి ఎలక్షన్ కమిషన్ లో ఉంటాయన్నమాట. ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క విధులు వచ్చేసి మెయిన్ వచ్చేసి మన దేశంలో ఏ కార్యక్రమం అందించాలి అని మెయిన్ యొక్క ఎలక్షన్ కమిషన్ యొక్క మెయిన్ నియమం. కానీ ఇక్కడ ఎగ్జామ్ లో ఎక్కువ సార్లు ఏమవుతుంటే దేశంలో ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ ఎంతంత ఖర్చు పెట్టింది మొత్తం ఆడిట్ రూపంలో మనం తెలియాలన్నమాట. ఒకవేళ ఒక ఎమ్మెల్యే ఎంత ఖర్చు పెట్టి సరిగా రిపోర్ట్ ఇవ్వకుంటే అతను సస్పెండ్ చేసే అధికారం అంటే ఎవరుకుంటే ఎలక్షన్ కమిషన్ ఉంటుంది. అంత రూల్స్ ఉంటాయన్నమాట. అదేవిధంగా భారతదేశంలోనే ఎన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయంటే దేశవ్యాప్తంగా ఎన్ని రాజకీయ పార్టీలు అంటే దాదాపు అన్ని పార్టీలు వచ్చేసి 2750 పార్టీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఎన్ని పార్టీ అంటే 2750 పార్టీలు ఉన్నాయి. దీంతో లోకల్ పార్టీ అంటే నేషనల్ పార్టీలు వచ్చేసి నేషనల్ పార్టీలు నేషనల్ పార్టీలు వచ్చేసి ఎన్ని ఉంటే 6 పార్టీలు. ప్రాంతీయ పార్టీలు వచ్చేసి ఏంటంటే ప్రాంతీయ పార్టీ వచ్చేసి 48 పార్టీలు ఉన్నాయి. ఎన్ని 48 పార్టీలు అంటే నేషనల్ పార్టీ అంటే కాంగ్రెస్, బీజేపీ, అదేవిధంగా సిపిఐ ఎన్ని ఉంటాయన్నమాట. అవి నేషనల్ పార్టీ అంటారు. అదేవిధంగా లోకల్ పార్టీస్ అంటే ప్రాంతీయ పార్టీ అంటే జనసేన పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, నెక్స్ట్ అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ, ఎన్సిపి, నెక్స్ట్ అదేవిధంగా ఎన్ని పార్టీలు వచ్చేసి ఏంటంటే ఎన్ని వచ్చేసి ఏ పార్టీ అంటే లోకల్ పార్టీ అది గుర్తుపెట్టుకోవాలి సార్. అదేవిధంగా ఒకప్పుడు నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అంటే ఒకప్పుడు వచ్చేసి ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేసి లోకల్ పార్టీ, కానీ పేరు వచ్చేసి అది నేషనల్ పార్టీగా మారింది అనమాట. నేషనల్ పార్టీగా గుర్తించింది.
అదేవిధంగా ఒకప్పుడు వచ్చేసి మా తృణమూల్ కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీ అనేది, కానీ ఎలక్షన్ కమిషన్ లాస్ట్ 2 years లో దాన్ని లోకల్ పార్టీగా చేంజ్ చేయనమాట, లోకల్ పార్టీగా చేంజ్ చేయడం జరిగిందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి సార్. అయితే ఇక్కడ మెయిన్ వచ్చేసి మన ఇండియాకు ఎలక్షన్ కమిషన్ వచ్చేసి జ్ఞానేంద్ర సింగ్ మా ఎలక్షన్ కమిషనర్ గా పనిచేశాడు. ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి సార్, వెరీ ఇంపార్టెంట్ మా. నెక్స్ట్ అదే విధంగా నెక్స్ట్ అంటే WTO. ఈ యొక్క WTO మీటింగ్ 2026 వచ్చేసి ఎన్నో మీటింగ్ అంటే ఇది 14th మీటింగ్ ఎన్నో మీటింగ్ అంటే 14th మీటింగ్ 2026. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఇది WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఇది 2026 14వ మీటింగ్ ఎక్కడంటే కొలంబియాలో, కొలంబియాలో జరుగుతుంది ఈ మీటింగ్. అదేవిధంగా WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. WTO ఎస్టాబ్లిష్ అంటే 1995 జనవరి 1 WTO ఎక్కువ వచ్చేసి ఎక్కడంటే జెనీవా, స్విట్జర్లాండ్. WTO ఎక్కడ జెనీవా, స్విట్జర్లాండ్. ఇది టోటల్ నంబర్ ఆఫ్ కంట్రీస్ మొత్తం దేశాలు ఎన్ని ఉంటాయంటే 166 దేశాలు ఉంటాయి. ఎన్ని 166 దేశాలు. అదేవిధంగా ఇది WTO అంటే ఓల్డ్ నేమ్ వచ్చేసి ఏదంటే ఘాట్. WTO ఒక ఓల్డ్ నేమ్ ఘాట్. అదేవిధంగా ఈ యొక్క WTO అయితే ఫస్ట్ మీటింగ్ వచ్చేసి ఎక్కడంటే 1996 లో వచ్చేసి ఎక్కడంటే సింగపూర్ సిటీ, సింగపూర్ క్యాపిటల్ సింగపూర్ సిటీ. లాస్ట్ టైం వచ్చేసి 13 మీటింగ్ ఎక్కడంటే 2024 మీటింగ్ ఎక్కడంటే UAE, యుఏఈలో ఎక్కడంటే అబుదాబి, అబుదాబి. ఈసారి మాత్రం 14 మీటింగ్ ఎక్కడంటే కొలంబియాలో ఈ యొక్క మీటింగ్ అనమాట. ఏ మీటింగ్ అంటే WTO ఓల్డ్ నేమ్ వచ్చేసి ఘాట్. WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. అదేవిధంగా మనకి ఏంటంటే ఎక్కువ తోటమా ఒకసారి అడిగారు వరల్డ్ బ్యాంక్ యొక్క ఓల్డ్ నేమ్ కూత అన్నాడు, ఏది IBRD. అట్నే WTO యొక్క ఓల్డ్ నేమ్ కూత అంటే ఘాట్, ఘాట్ అది గుర్తుపెట్టుకో సార్. ఈ యొక్క WTO లో మొత్తం దేశం ఏంటంటే 166 దేశం ఉంటాయి. ఈ యొక్క WTO యొక్క మెయిన్ లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా వాణిజ్య రంగంలో ఏ విధంగా డెవలప్ చేయాలని లక్ష్యం పెట్టుకున్నది. అదేవిధంగా 2025 జూలై 20 వచ్చేసి ఏంటంటే ఇది ఒక ప్రపంచ 6వ రెడ్ బాల్ సూంకర్ ఛాంపియన్షిప్ పోటీలు ఏ దేశంలో జరుగుతుందంటే బెహాన్ లో. ఈ యొక్క బెహాన్ లోని ఎక్కడంటే ఏ నగరం అంటే మనావా అనే నగరంలో జరుగుతున్నాయి. అదేవిధంగా దీన్ని ఎవరు పాల్గొంటుంటే ఇది ప్రముఖ పశ్చిమ అంటే పంకజ్ అదాని అనుకుంటారు. ఈయన ఓవరాల్ వచ్చి ఈ యొక్క ప్రపంచ రెడ్ బాల్ లో మన టైటిల్ వచ్చి ఇప్పటి వరకు ఎన్నిసార్లు గెలిచంటే 8 సార్లు గెలిచామా. 8 సార్లు ఓవరాల్ వచ్చేసి ఈయన టైటిల్స్ అంటెల్ వచ్చేసి అంటే సూంకర్. ఏ మ్యాచ్ సూంకర్ అన్నమాట. ఈ సూంకర్ లో ఓవరాల్ గా ఎన్ని టైటిల్ గెలిచింటే మొత్తం వచ్చేసి 29 టైటిల్ గెలిచిన ఏకైక వ్యక్తి అంటే ప్రపంచ రికార్డ్. ఇతను ఏ రాష్ట్రం అంటే కర్ణాటక రాష్ట్రం వాడు. అన్ని మొత్తం 29 టైటిల్ గెలిచిన ఏకైక వ్యక్తి అంటే పంకజ్ అద్వాని చాలా ఫేమస్ ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ కరెంట్ అఫైర్స్ అంటే గుర్తింపు లేని పార్టీల ఆదాయం అంటుంది. అదేవిధంగా WTO మీటింగ్ 2026లో ఎక్కడ అవుతుంది. ఈ యొక్క WTO మీటింగ్ ఎవ్రీ 2 years జరుగుతుందన్నమాట, ఎవ్రీ 2 సంవత్సరాలు జరుగుతుందన్నమాట. ఏ మీటింగ్ అంటే WTO మీటింగ్. ఈ మీటింగ్ ఎవరు హాజరైతే కేంద్రం యొక్క వాణిజ్య శాఖ మంత్రి, మన పరిశ్రమల శాఖ మంత్రి అంటే పీయూష్ గోయల్ వచ్చేసి ఈ యొక్క WTO మీటింగ్ హాజరవుతామా. అదేవిధంగా ఈ రోజు కరెంట్ అఫైర్స్ ఇది ఇంపార్టెంట్ ఇది మన ఛానల్ లైక్ చేయండి.